మాట్లాడినటువంటి అంశాల్లో ఒక అబ్జెక్షబుల్ అంశం ఒకటి ఉంది. ప్రజారాజ్యం పార్టీ 100కు పైగా బీసీలకు సీట్లు ఇచ్చింది, ఎస్సీలకు సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ కూడా బీఎస్పీని, సిపిఐని, సిపిఎంని కలుపుకొని ఆర్థికంగా సామాజికంగా చాలా తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులను ప్రోత్సహించిన పార్టీ జనసేన కాదా? మీకు ఆ అంశం మీరు ఎందుకు మర్చిపోయిన పరిస్థితి? ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో బలమైనటువంటి సామాజిక వర్గం మీద ఒక బలహీనమైనటువంటి వ్యక్తుల్ని, బలహీనమైనటువంటి సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినటువంటి ఒక ఆ పరిస్థితి మీకు కనపలేదమ్మా. దాని ఏమో ఎక్స్పెరిమెంట్ అంటున్నారు మీరు. ఇక్కడికి వచ్చేసరికి ఏమో తుపాకుల మునిమ్ గారు ఎపిసోడ్లేనో ఇక్కడ సూపర్ అంటున్నారు. తుపాకులు మునిమ్మ ప్రయోగము ఫెయిల్ అయింది, లేకపోతే చిరంజీవి కూడా ఫెయిల్ అయ్యాడు కాదనటం లేదు. అలాగని వాడు మద్దతు ఇచ్చారు లేదనే పాయింట్ కాదు. మీరు 2019లో బిఎస్పీ, సిపిఎం, సిపిఐతో కలిసి చేసిన ప్రయోగాలను ఎవరూ కాదనరు. అలాగని అవి ఫెయిల్ అయినాయి కాబట్టి, ఇక ఫెయిల్ అయింది కాబట్టి మన లేక ఎస్సీ ఎస్టీలు లేకపోతే డబ్బులు లేనటువంటి వాళ్ళు వీళ్ళతో పని లేదు, డబ్బులున్న వాళ్లే కావాలి అనే వైపు వెళ్ళేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రయాణం మొదలైంది. ఇది తప్పు అని చెప్తున్నారు. ఈ రోజున జనసేన పార్టీలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోగలడా, ఎంపీ టికెట్ తెచ్చుకోగలడా? ఎవరు తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. చిర్రి బాలరాజు సామాన్యమైనటువంటి వ్యక్తి. ఒక నిమిషం మనం సురేష్ గారు, ఒక నిమిషం కృష్ణాలి గారు, చిర్రి బాలరాజు సాధారణ వ్యక్తి, అరవ శ్రీధర్ సాధారణమైనటువంటి వ్యక్తి, 27 సంవత్సరాల చిన్న వయసు ఉన్నటువంటి యువకుడు ఎమ్మెల్యే అయ్యాడు జనసేన పార్టీలో. ఏమండి బ్రహ్మనాయుడు గారు, అందుకంటే రన్నింగ్ కామెంటరీ చెప్తే కుదరదండి. సురేష్ గారు మాట్లాడుతున్నారు, ఒక నిమిషం. అంటే రన్నింగ్ కామెంటరీ వద్దు సురేష్ గారు, అంటే వినే వాళ్ళకి క్లారిటీ ఉండాలి. సురేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. జనసేన పార్టీకి సంబంధించిన విషయాల్లో మీరు చెప్పినటువంటి ఉదాహరణలో ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనేటువంటిది పాయింట్ తప్ప వీళ్ళ అభ్యర్థులు కాదు. అరవ శ్రీధర్ ప్రస్తావన చేశారు కదా వెంకటేష్ గారు, చింగులూరి వెంకటేష్ గారు. అరవ శ్రీధర్ ఏ నాయకుడు ఉన్నాడు మీకు తెలుసా లేదు? అందరికీ తెలుసు. అందుకనే వెంకటేష్ గారు మీరు ఆగండి సార్, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. ఓపిక పట్టండి సార్. రాజకీయాలు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారి వెనక ఎవరో లేరు, ఆయన ఇండిపెండెంట్ లీడర్. ఆయన ఏమండి ఇలాగా మీరు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ గారి వెనక ఎవరో లేరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యి వచ్చి జనసేన పార్టీలో టికెట్ తీసుకొని పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల విషయంలో కానీ, జిల్లా అధ్యక్షుల ఎంపికల విషయంలో కానీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకుల విషయంలో కానీ డబ్బు ప్రధానమైనటువంటి అంశాల వైపు పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి దారి ఒకవేళ భవిష్యత్తులో జనసేన అధికారంలోకి రావడానికి అంతరాయంగా ఉండొచ్చు అది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి దారిలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెళ్ళటం లేదు. మరి ఇప్పటికైనా సరే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత జనసేన ఎదుగుదల కోసం కానీ, జనసేన మరింత బలోపేతం చేసుకునేటువంటి విషయంలో కూడా పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి లేదు. ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు అవకాశం దొరికింది. జనసేనను మరింత బలం పుంజుకునేటువంటి విధంగా చేసుకునేటువంటి విషయంలో కూడా జాగ్రత్తలు లేవు. ఇది నా సూచన. విననే వినకపోనండి. కృష్ణాంజనేయులకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదని ఎవరన్నా అనుకున్నా అది మీ ఇష్టం తప్ప నేను ఒక మంచి మాట నాకున్నటువంటి నా పరిశీలనని నేను చెప్పాను. ఓకే, సింగళూరు వెంకటేష్ గారు.